ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీరు అనేక విధమైనటువంటి యొక్క ఉన్నత విద్యను గడిపినటువంటి వారు, You have had higher education. మీకు ఆరోగ్య విషయమైనటువంటి అన్ని విషయాలను కూడా మీకు చక్కగా తెలుసుకున్నటువంటి వారు. You know all regulations relating to health. కానీ మీకు అనేక విధమైనటువంటి డిగ్రీస్ అంతా కూడా వచ్చేసేసినాయి. You have lots of degrees. MS అని, MD అని, FRCS అని, MRGOs అని, ఈ విధమైన అనేక డిగ్రీస్ అంతా తెచ్చుకున్నారు. You have so many degrees, MD, MRCP and so on and so forth. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించాలి. Here we should understand a simple thing ఈ here. డిగ్రీస్ ఎవరికి వచ్చినాయి? Who got these degrees? నాకు అని నీవు అనుకుంటున్నావు. You may think I got the degree. నీకు కాదు. Degree is not for you. నీ నాలెడ్జికి వచ్చినాయి అవి. The degree is for నీ your మెమరీ knowledge. పవర్కి వచ్చినాయి అవి. It's for your memory power. నీ యొక్క స్టడీ వల్ల వచ్చినటువంటివి అవి. The degree is for your study. కాబట్టి అవి నీవి కాదు. So they don't నీ belong to you. స్టడీకి వచ్చినటువంటి డిగ్రీస్, Your study earned the degree. నీ మెమరీకి వచ్చినటువంటి డిగ్రీస్, Your memory earned the degree. నీ యొక్క మేధాశక్తికి వచ్చినటువంటి డిగ్రీస్ నీవి ఎప్పుడవుతాయి? When do you claim ఆ చదివినటువంటి చదువులను, all this, ఆ నేర్చినటువంటి విద్యలను that education మనం acquired? ప్రాక్టికల్ లో పెట్టినప్పుడు ఆ డిగ్రీ మనకు అన్వయిస్తుంది. When you translate into practice, then you can claim over the degree. నేను ఈ డిగ్రీ తీసుకున్నాను అనుకుంటున్నావు, అది నీది కాదు, చాలా తప్పది. You say నీకు that. రాలేదు అది. You say that I have the degree. You have not got it. నీ మెమరీ పవర్కి వచ్చింది. Your memory power got the degree. నీకేమొచ్చింది? What is it that you got? ఆ దానిని నీవు ప్రాక్టికల్లో పెట్టు. నిత్య జీవితం లోపల దానిని అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయి. What should you do? You try to practice what all that అప్పుడే you ఆ డిగ్రీ studied. నీకు అన్వయిస్తుంది. Then you can have every claim on the degree. కానీ ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఒక ఆధునిక యుగము లోపల చదివే చదువు కానీ, చేసే పనులు కానీ, వ్యాపారము కానీ, ఉద్యోగం కానీ, అన్ని విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను కొన్ని రకమైనటువంటి యొక్క బిజినెస్ కింద చేరిపోతున్నాయి. Today, all aspects in life, such as education, other activities have become a matter of business. ఈనాటి డాక్టర్ కూడాను ఒక వ్యాపారస్తునిగా తయారవుతున్నాడు. Doctor also has become a businessman. ఏ విధంగా? How? డాక్టర్కు త్యాగం అత్యవసరము. Sacrifice is very essential to ప్రేమ, a doctor. కరుణ చాలా అవసరము. Love and compassion are necessary. పేషెంట్ పైన ఒక జాలి, దయ వారికి చూపాలి. They should have a kind of sympathy towards the patient. కానీ కొంతమంది డాక్టర్స్ దయా దాక్షిణ్యము లేదు. Some doctors don't have any compassion or ధనమే love. ప్రధానము. Money is important. ఈ మనీ అనేటువంటి దాని కోసమని తన యొక్క దివ్యమైనటువంటి విద్యను కూడాను తాను దుర్వినియోగం చేసుకుంటున్నారు. Because of his interest in money, he misuses the divine knowledge he ధనము has. కావలసినదే, Money is necessary. ధనము అవసరమే. It is essential. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఏ విధంగా మనం తీసుకోవాలో ఆ యొక్క విచారణ చేయాలి. But you should have this discretion. Where, when, from whom? ధనవంతుడి దగ్గర నీవు ధనం తీసుకో. From a rich man, do receive money. కానీ బీదవాడు వస్తాడు, A poor man may వాడి approach you. పరిస్థితుల ప్రభావం చక్కగా విచారణ చేసి వాడికి ఫ్రీగా పనిచేయి. You inquire his position and give him free treatment. కానీ ఈనాటిలో పరిస్థితి యందు డాక్టర్స్ ఆ విధంగా కొంతమంది అనుసరించటం లేదు. But some doctors are not following this way. పెండికి పిడుగుకు ఒకే మంత్రమే. They have the same mantra, same solution, both for wedding and also thunderbolt. ధనవంతునికి దరిద్రానికి ఫీజు ఇంతే. For a rich man and a beggar, same ఇది fees సరి అయినటువంటిది కాదు. is not good. వైద్యో నారాయణ హరిహి. వైద్యుడు నారాయణుడు వంటి వాడు. Doctor is verily God himself. వ్యక్తి యొక్క ప్రాణములు డాక్టర్ చేతిలో ఉంటున్నాయి. The life of the patient in the hands of God. కనుక నారాయణునికి ఏ విధంగా కరుణ, దయ అనేటువంటిది ఉంటుంటారో ఆ విధమైనటువంటి కరుణ, దయా ప్రేమలు వైద్యునిలో కూడాను ప్రవేశించాలి. Just as God has got compassion and sympathy, doctor also should have those qualities. ఆ దయా ప్రేమలు లేకపోయినప్పుడు మానవుడు ఈ డాక్టర్ అయి కానీ, ధనమును సంపాదించి కానీ ప్రయోజనము లేదు. Without compassion and love, there's no use being a doctor or a rich man. డాక్టర్ ప్రేమతో పేషెంట్ను చూసినప్పుడు పేషెంట్ యొక్క వ్యాధి సహజంగా అర్థం వ్యాధి తగ్గిపోతుంది. When doctor treats the patient with love, half of the disease is gone. ఇది సైకలాజికల్ గా కూడా ఉంటుండాలి. This is a psychological solution. మానవునికి మన ప్రభావం చాలా ఉంటుండాలి. There's effect of the mind
కనుక on అతనికి man. మొట్టమొదట మనోప్రభావాన్ని మొట్టమొదట మనము ప్రదర్శింప చేయాలి. Therefore, we should take into consideration the psychological point. మంచి మాటతో, With good words, నవ్వు ముఖముతో, with smiling face, ఒక విధమైనటువంటి యొక్క దయా ప్రేమతో ఆ పేషెంట్ చూస్తే వాడు చాలా నివారణ అయినట్టుగా భావిస్తాడు. if they treat the patient with compassion and love, they'll be కానీ cured. పేషెంట్ ని చూస్తానే రెస్ట్లెస్ గా, The moment he sees the patient, he'll be restless. కేవలం ఒక విధమైనటువంటి పదములు సరైనటువంటి రీతిగా లేక, If they don't use proper words, ముఖం కూడాను పేషెంట్ దగ్గర క్యాస్ట్రాయల్ ఫేస్ గా పెట్టుకొని if they put on castor oil face in front of the పల్స్ చూస్తూ patient కూడాను while noticing the pulse, ఆ విధమైనటువంటి యాక్ట్ లేని చేస్తే పేషెంట్ కురింగిపోతాడు. అప్పుడే if they act naturally, patient will be naturally frustrated. పేషెంట్ ముందు నవ్వుతూ ఏమి భయం లేదు, ధైర్యంగా ఉంటుండు అని ఈ ధైర్యమైనటువంటి యొక్క గ్లూకోసు, కాల్షియం వాళ్ళకి అందించాలి. Before patient, he should tell him, have no fear. He should give him the courage, calcium and మొట్టమొదట glucose. కరేజ్, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. First, you should give him courage and encouragement. కానీ ఈనాటి డాక్టర్స్ కొంతమంది ఆ విధంగా ఇవ్వటం లేదు. But today, some of the doctors are not giving కనుక that. డాక్టర్స్ రోగుల యొక్క వ్యాధులు నివారణ చేయాలనుకుంటే మొట్టమొదట దయా ప్రేమలను పెంచుకోవాలి. Therefore, doctors, in order to cure the diseases, they ధనము should కంటే develop దయనే compassion. చాలా Love. గొప్ప విలువ. Compassion is more than money. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Brotherhood of man and fatherhood of God. కనుక ప్రతి డాక్టర్ కూడాను వారమునకు 2 దినములైన కూడాను ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని మనము డెవలప్ చేస్తే లోకం ఎంతో చక్కని ఆరోగ్యాన్ని పొందుతుంది. Therefore, if every doctor renders free service 2 days per week, the whole world will be ఏ fine. విధమైనటువంటి ఫీజు కూడాను మా హాస్పిటల్లో లేదు. In our hospital, కొంతమంది డాక్టర్స్ చాలా ఆశ్చర్యపడుతుంటారు. some of the doctors are surprised. ఏ విధంగా ఇది ఫ్రీగా జరపడానికి వీలవుతుంది? How is it possible to run it free of cost? ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఆపరేషన్, ఫ్రీ మీల్స్, అన్ని ఫ్రీనే. Everything offered free, free treatment, free operation, free food, everything free. ఇది ఎట్ట సాధ్యమవుతుందని సందేహిస్తారు. They doubt how is it possible ఇది to చాలా manage. పొరపాటు, చాలా పొరపాటు. It's a big mistake. నిజంగా హృదయం పవిత్రంగా ఉంటుండి పని చేస్తే ఎంతైనా సహాయం అదే వచ్చేస్తుంది. Truly speaking, if your heart is sacred, things will follow naturally. భారతదేశంలో హృదయ పరిశుద్ధంగా పనిచేసేటువంటి వారు లేకపోవడం చేత ధనం కూడాను మనకు తక్కువగా కనిపిస్తుండాలి. లేకపోతే మన భారతదేశము కేవలము బీద దేశం కాదు. Because of the absence of purity in their hearts in Bharat, we find the money is also, wealth also is on the డబ్బుకు మనం decline. ఏమాత్రము విచారించనక్కర్లేదు. We don't need to bother about money. మనం త్యాగభావంతో, ప్రేమ భావంతో మనం పని చేస్తుంటే డబ్బు అది ఆనపాటికి అదే వస్తుంటాయి. If we work with the spirit of sacrifice and మనం love, చేసే money will మంచి పనిని flow. పురస్కరించుకొని అనేక మంది బ్యాంకు లోపల డబ్బు కడుతుంటారు. Watching these good activities here, many remit money in banks. భారతదేశం అనేటువంటిది మహా పుణ్యభూమి, త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి. This land of Bharat is the land of sacrifice, it ఆ is the land త్యాగానికి of మనం పూనుకుంటే ఈ భోగం అనేటువంటిది ఎంతైనా అనుభవించవచ్చు. when you're prepared for sacrifice, you can enjoy the plenty and prosperity. ధనమునకు తక్కువ లేదు, ఆశలు ఉండాలి, You need to have aspirations. ధనము కావాలి, Money is necessary. జీవితం జరగాలి. Life should carry on. కానీ ఎంతనో అంత. But they should be under stipulation. మితిమీరిపోతే చాలా ప్రమాదము, తనకు కూడా దుఃఖం కూడా ఏర్పడుతుంది. But if it is in excess, you will face the danger and misery. అమిత ధనము కలిగినటువంటి వ్యక్తి కూడాను చక్కని నిద్ర కూడా రావటం లేదు. Even a rich man is not able to have sound sleep. ఈ నిద్ర లేకపోవడం చేత కూడాను కొంత వ్యాధులు సంభవిస్తున్నాయి. Because he doesn't sleep, he suffers from disease. తృప్తిగా ఉంటుంది. Be satisfied. ఈ తృప్తిని డాక్టర్స్ అనుభవించి అందరికీ పంచిపెట్టడానికి తగిన కృషి చేయాలి. Doctors should make an effort to have satisfaction for themselves and teach others too. ఆ హాస్పిటల్ లోపల పేషెంట్స్ నవ్వుతుంటారు, పేషెంట్స్ రిలేషన్స్ నవ్వుతుంటారు, డాక్టర్స్ నవ్వుతుంటారు, నర్సెస్ నవ్వుతుంటారు, అంత లాఫింగ్ ప్లేసెస్. In our hospital, you find patients smiling, relations smiling, doctors smiling. It is a smiling place. మిగతా హాస్పిటల్లో పోతే పేషెంట్ ఏడిపే, రిలేషన్స్ ఏడిపే, డాక్టర్స్ ఏడిపే. If you go to other hospitals, you find patients crying, relations crying, doctors also cry. కాదు కాదు, మా హాస్పిటల్ నవ్వులతో పువ్వులతో నిండి ఉంటుండాలి. Our hospital is full of blossoming flowers and smile. ఒక్క చేతితో కాదు,
అందరి యొక్క సహాయం కూడా ఉండిన చేతనే మా ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతున్నది. Like this, not one, many join and work. Therefore, the hospital is growing day by ఫ్లవర్ day. హారం కాదు. One flower cannot be a garland. అనేక ఫ్లవర్స్ అంతా చేరినప్పుడే హారం అవుతుంది. When many flowers join, it కాబట్టి becomes garland. డాక్టర్స్, పేషెంట్స్, వర్కర్స్, నర్సెస్, టెక్నీషియన్స్ అందరూ కూడా ఏకంగా చేరి పని చేస్తుంటారు. Therefore, doctors, patients, workers, technicians work together. ఈ విధంగా అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వమే మా ఆసుపత్రి యొక్క ప్రధానమైనటువంటి ప్రబోధ. The teaching of a hospital is the teaching of unity in diversity. ఈ యూనిటీ ఉండటం చేతనే హృదయాలు ప్యూరిటీగా మారిపోతున్నాయి. Because of this unity, there is purity in their hearts. ఈ హృదయములో ప్యూరిటీ కావటం చేతనే డివినిటీ ప్రవేశిస్తూ ఉంటుండాలి. Because of purity in their hearts, the divinity కనుకనే steps in. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడు కూడా మా హాస్పిటల్లో ప్రత్యక్షమవుతాయి. Therefore, you find the manifestation of unity, purity, divinity. సర్వత్రా కూడా కావాలని మా ఆశ. Swami expects that it should be there everywhere.